గం గణపతయ నమః. వెల్కమ్ టు ధర్మస్త్ర. నా పేరు వి మహేష్. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొంతమందికైనా తెలియదేమో. ఈ విశ్లేషణ ద్వారా వాళ్ళకి తెలియజేద్దామని 1857లో బ్రిటిష్ వారు సైన్యంలో కొత్తగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అని ప్రవేశపెట్టారు. ఈ తుపాకుల్లో వాడే తూటాలకు తేమ తగలకుండా పేపర్ కవర్ను పెట్టేవారు. దాన్ని యూజ్ చేయాలి అంటే ముందు సైనికులు తమ పళ్ళతో కొరికి విప్పాల్సి ఉండేదట. ఆ తోటాల తొడుగుపై ఆవు కొవ్వు మరియు పంది కొవ్వు పూశారు అనే వార్త రావడం వల్ల హిందూ సిపాయిలు దాన్ని కొనడానికి నిరాకరించారు. కానీ ప్రభుత్వం ఫోర్స్ చేశారట. అప్పుడు మంగళ పాండే అనే ఒక సిపాయి తన పై అధికారిని కాల్చి చంపితే ఆ సిపాయికి ఉరి వేశారు. అప్పుడు మొదలైన సిపాయిల్లో తిరుగుబాటే భారత స్వాతంత్ర పోరాటానికి దారితీసింది. అప్పట్లోనే పంది కొవ్వు ఆవు కొవ్వు తోటాల మీద రాశారంటేనే సిపాయిలు తిరుగుబాటు స్వాతంత్ర పోరాటం వరకు దాన్ని తీసుకెళ్లారు అంటే ఈనాడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ప్రసాదంలో ఏ లేదు, మొత్తం కెమికల్స్తో కల్తీ చేసి లడ్డు ప్రసాదం తయారు చేసి కోట్లాది హిందువులకు ప్రసాదంగా ఇచ్చారు. ఈనాటికి లడ్డు వివాదాలపై కాలయాపన జరుగుతూనే ఉంది. ఆలోచించాలి. ఒక దొంగ మీడియా ఛానల్ కోవా బన్ అమ్ముకునే ఒక పేద వర్తకుడి దగ్గరికి వెళ్ళి ఈ 10 రూపాయల పనులో కల్తీ జరిగిపోయిందని చెప్పి అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? आपका नाम क्या है? అది సంగతి. నువ్వు ఏంటంటే చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయినా చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం. ఇప్పుడు ఎక్కడికైనా పోతే చాలా ఏడిపించారు. అంతే ధైర్యం ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడానికి ఎందుకు లేదు? ధర్మాన్ని కాపాడడం అంటే పేదల మీద చేతకాని వాళ్ళ మీద జులుము ప్రదర్శించడం కాదు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో, అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడ గట్టిగా నిలబడటం, ఉన్న అధికారాన్ని సరిగా చూపించి సరైన దారిలో మన ధర్మం నడిచేలా చేయడం. జై శ్రీరామ్, జై హింద్. చరిత్ర మనకు నేర్పిస్తున్న పాఠం ఒక్కటే: ఏనాడైనా సరే భక్తుల నమ్మకాన్ని, ధార్మిక విశ్వాసాలను తక్కువ అంచనా వేయకూడదు. 1857లో ఆ తోట బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. ఇప్పుడు ఈ లడ్డూ వివాదం భక్తి రక్షణకు కొత్త చైతన్యాన్ని ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. తిరుమల పవిత్రత మళ్ళీ పునరుద్ధరించబడాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.